బాలకృష్ణ గారు శాసనసభ్యులు కూడా ఆయన రియాక్షన్ మనం ఇక్కడ గమనించాలి. చిరంజీవి గారు గట్టిగా అడిగారు అనేదాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన ఉద్దేశం చిరంజీవి గారు గట్టిగా అడగలేదని, గట్టిగా అడగటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చాడనే మాటని ఆయన సహించలేకపోయాడు. చిరంజీవి గారు గట్టిగా అడిగేటటువంటి స్వభావం లేదు, ఆయన పోరాటం చేసే మనిషి కాదు అనేటువంటి పద్ధతుల్లో ఒక విధంగా కించపరిచే విధంగా మన బాలకృష్ణ గారు మాట్లాడారు. బహుశా ఆయన మరి ఏమన్నా మ్యాన్షన్ హౌస్ 2 మింగొచ్చాడేమో మరి నాకు తెలియదు. చాలా దౌర్భాగ్యంగా శాసనసభలో ఆ విధంగా ఎవరు మాట్లాడరు, బయట కూడా ఆ విధంగా మాట్లాడరు. అసలే కోతి కళ్ళు దాగిందన్నట్టుగా అసలే పెద్ద సైకో. దానితో పాటు 2 మ్యాన్షన్ హౌస్ ఆఫులు తాగి వచ్చినట్టున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు అంటమే కాకుండా సైకో అన్నాడు. సైకో అన్నప్పుడు సభలో ఎలా నవ్వారో చూశారు కదా కేరింతలు. ఇవలో విలువలు లేవు, సభలో గౌరవాలు లేవు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఒక విధంగా జాలి కూడా ఇస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు పెద్ద తెలివిగలవాడు కాదు, అమాయకుడు కూడా, సైకో, పేషెంటు. ఈ పేషెంటు సైకో కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన ఉండేవాడు. సరే, ఆయనకేదో ఒక శాసనసభ్యత్వాన్ని ఇచ్చి బావగారు గౌరవిస్తున్నాడు, దాంతోనే సంతోషపడుతున్నాడు. వాళ్ళ అల్లుడేమో కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తన చేస్తున్నాడు కాబట్టి ఆయన సర్దుకుని సినిమా షూటింగులు లేకపోతే మ్యాన్షన్ హౌస్తో కాలం గడిపేటటువంటి పద్ధతుల్లో ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు సైకో అని శాసనసభలో అంటే నాకు అర్థం కాల. ఎక్కడికి పోతుంది రాష్ట్రం, ఎక్కడ పోతుంది తెలుగుదేశం? అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత చిరంజీవి గారి రియాక్షన్ నేను ఇప్పుడే చూశా. ఆయన ఎక్కడో విదేశాల్లో షూటింగ్లో ఉన్నట్టున్నారు. ఆయన దానికి తీవ్రమైన ఖండన ఇచ్చారు. నేనే వీళ్ళందరినీ తీసుకెళ్ళానని, చాలా గౌరవంగానే ఆయన చూశాడనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బాలకృష్ణ కొణిదెల కుటుంబాన్ని అంగీకరించే మనస్తత్వం కాదు. వారు పైకి ఎదుగుతున్నారు అంటే బాలకృష్ణ కానీ, బాలకృష్ణ అభిమానులు కానీ, కుటుంబం కానీ వెనక్కు లాగే తత్వం ఉందనేది అనాదిగా వస్తున్నటువంటి ఆలోచన. అది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ మధ్యన కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని వాడుకునే పద్ధతుల్లో, చిరంజీవి గారిని వాడుకునే పద్ధతుల్లో ఉన్నారు కాబట్టి గౌరవిస్తున్నట్టుగా నటిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు గౌరవాలన్నీ పక్కన పెట్టి తమ స్వార్థాన్ని చూసుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వారు నారా కుటుంబం, అదేవిధంగా బాలకృష్ణ కుటుంబం, నందమూరి కుటుంబం కూడా అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాం. ఈ విధంగా శాసనసభలో అసందర్భంగా చర్చ తీసుకొచ్చి కామినేని శ్రీనివాస్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఈ విధంగా మాట్లాడడం అనేది సభా మర్యాదలకు భిన్నమైంది. దాంతోపాటు ఆ పైన కూర్చున్న ఆయన కూడా మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా దూషిస్తే బాగుంటుందని ఆలోచించేవాడు, ఆనందపడేవాడు. ఇది సభ జరుగుతున్నటువంటి తీరు. ఈ సభని ఏమనాలి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు సభ కౌరవ సభ అన్నాడు అప్పుడు. మరి వాళ్ళ జరుగుతుంది ఏ సభ? ఇది రాక్షస సభ కాదా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా బాలకృష్ణ గారు కానీ, లేకపోతే కామినేని శ్రీనివాస్ గారు కానీ వాస్తవాలు గమనించాలి. వాస్తవాలు గమనించి మర్యాదగా మాట్లాడే పద్ధతి నేర్చుకోవటం మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషి వ్యక్తి కాదు. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఆయన్ని ఈ విధంగా మీరు దూషించడం వల్ల మీకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను చెబుతున్నాను. రాష్ట్ర ప్రజానీకం అసలైన సైకో బాలకృష్ణ అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు, గుర్తించాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఆయన సైకోతత్వానికి లేదా అమాయకత్వానికి బాధపడాలో సంతోషపడాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మీరైనా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇది నేను పొలిటికల్ వీడియో కాదండి. మీరు బాలయ్య బాబు గారికి ఒక అభిమానిగా మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట. మన అమెరికాలో ఉన్నటువంటి అమ్మంటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని చెప్తున్నారనమాట. ఆయన ఏమంటున్నారంటే, మన అసెంబ్లీలో బాలయ్య బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు, చిరంజీవి గారిని చాలా తక్కువ చేసి మాట్లాడారు అనే ఇదిలో మాట్లాడుతున్నారు. సో నేను చెప్తున్నాను, బాలయ్య బాబు సారు చిరంజీవి గారిని తక్కువ చేసి ఏం మాట్లాడలా.
వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. సో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు ఈ ఇదిలో ఒక డైలాగు, మన బ్రహ్మానందం గారి డైలాగ్ వాడాలనిపిస్తుంది. అరే తొప్పా సెదవా, ఏం తెలుసురా నీకు, గుడ్డు తెలుసు అనే డైలాగ్ వాడాలనిపిస్తుంది. బట్ మీరు పెద్దవాళ్ళు కాబట్టి, మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము ఆ మాట అనదలుచుకోలేదు. సో అంబట్టి గారు వినాలి, అసెంబ్లీలో అలాంటి మాటలు మాట్లాడచ్చా? అరే అసలు అంత పెద్ద మంది చూస్తున్నారు, అంతమంది ఉన్నారు, ఎలా మాట్లాడతారు సైకో అని. ఆడ బాలయ్య బాబు సార్ ఒక్కసారే సైకో అన్నారు. నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు అన్నావు ఆ వీడియో చూసినప్పుడంతా నాకు నవ్వొచ్చేసింది. మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ కౌరవులంతా గెలిచి అసెంబ్లీలో ఉన్నప్పుడు అప్పుడు ప్రజలు ఎంత వినలేదా అండి? అంబట్టి గారు అప్పుడు ఎంత మాటలు మాట్లాడారు, ఎంతటి గొప్ప పదజాలాన్ని మీరు ఉపయోగించారు. ఆడవాళ్ళతో సహా ఆ రోజే కానీ, ఆ కొడాలి వెంకటేశ్వరరావు గారి, తర్వాత మిగతా వాళ్ళు వల్లభరెడ్డి వంశీ కానీ, ఇలాంటి గొప్ప 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 కళాఖండాలంతా ఎంత బాగా మాట్లాడారండి. అప్పుడు అనిపించలేదండి మీకు అది అసెంబ్లీ అని, అందరూ చూస్తూ ఉన్నారని? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బాలయ్య బాబు సారు సైకో అనంగానే వచ్చేసిందా అండి? అప్పుడు ఎడికెళ్ళారండి మీరు? అప్పుడు ఎందుకు అంటే అప్పుడు మీరు ఉన్నారు కాబట్టి అప్పుడు అవి లెక్కకు రాలేదా? ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు. ఇది మ్యాంక్షన్ హౌస్ తాగి వచ్చేసినట్టున్నారు అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నావు. పక్కన సోడా కలిపింది నువ్వే కదా? నాకు తెలుసు, ఏ దొంగ సోడా కలిపి అమెరికాకి వెళ్ళావు కదా నువ్వు. కొంచెమైనా మాట్లాడడానికి ఉండాలి అంబట్టి గారు. ఏది పడితే అది మాట్లాడేస్తే ఈ మధ్య ఏదో ఒకటి వింటున్నాను, పార్టీలోంచి తమని పీకేయాలని చూస్తున్నారంటగా. సో ఈ విధంగా మాట్లాడితే మళ్ళీ పూలు వేసి అక్షతలు వేసి స్వాగత పడతారు అనుకుంటున్నావా? అలాంటి ఏం జరగవు, అయిపోయింది, ఇంకా నీ చాప్టర్ అయిపోయింది. సో ఏది ఎవరు ఏం మాట్లాడారు ఏంటి అనేది కొంచెం పద్ధతిగా బిహేవ్ చేయండి సార్. ఎందుకు సార్ ఇలా చిల్లరగా మాట్లాడతారు? సో అలా మాట్లాడకండి. ఇంకొకటి ఏదో అన్నావు, చిరంజీవి గారిని బాలయ్య బాబు సార్ ఇలా అన్నారు. ఇప్పుడు నీకు ఒక విషయం తెలియదేమో, చెప్తాను విను. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి సినిమాల రేట్ తగ్గించేసి ఎంత పెట్టాల్సిన ఇబ్బందుల వరకు అన్ని ఇబ్బందులు పెట్టేస్తే ఇలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అందరూ అనుకుంటుంటే, చిరంజీవి గారు ఆయన చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం గలవారు అనమాట. ఎవరి జోలికి ఆయన పోరు, ఎవరిని ఎంతమంది ఆయన అన్నా కూడా ఆయన ఎవరిని పొరపాటున కామెంట్ కూడా చేయరు. సో అలాంటి మనస్తత్వం ఉన్న చిరంజీవి గారు, సరే మనం ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఉన్నాము, మనం పోయి అడుగుదామని చెప్పేసి అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా దిగి వచ్చి 2 చేతులు జోడించి, మీరు తల్లి పొజిషన్లో ఉన్నారు, ఇది చూడండి, మాకు మీరు ఇది చేయండి అని చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అసలు కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూడట్లే. మరి దాన్ని ఏమంటారో నాకు ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి మీరే ఎక్కడికైనా వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఏం పట్టించుకోకుండా ఇలా చూసి పెత్తరసూపులు చూస్తుంటే దాన్ని ఏమంటారు? అవమానపరిచినట్టు కాదా అండి? అంబట్టి గారు మీరు తెలుగు పండేట్టు, మీకు అన్ని తెలుసు, అలా హావభావాలు కూడా తెలియకపోతే ఎట్లా సార్? మీకు మీ వాళ్ళు మీరు చేసిన వాళ్ళు మంచి అవుతారు, ఆ ఎదుటి వాళ్ళు ఏమైనా చేస్తే మీరు చెడ్డ అంటారు. అలా ఎలా సార్? మీరు అలా ఎలా మాట్లాడగలుగుతారు అసలు? సో ఎట్లయినా గ్రేట్ అండి మీరు. ఆ ఇదిలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ ఇలా గట్టిగా మాట్లాడలేదు అని చెప్పి అన్నారు తప్పితే, దాన్ని నువ్వు ఏదో పెద్దది ఇది చేసి ఈరోజు అందరికీ ఏదో అన్నారు అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలు అంత ఎర్రోళ్ళేం కాదు, ఓకేనా? నువ్వు అమెరికాలో ఉండి ఇలా వీడియో పెడితే అందరు నమ్మేసిపోవడానికి. ఇంకొకటి ఏదో అన్నావు, చంద్రబాబు నాయుడు గారు ఏదో పాపం పెట్టుకున్నారు పదవి ఇచ్చి అని. ఎవరిచ్చారు పదవి? బాబు గారు ఇచ్చారా? ప్రజలు ఇచ్చారు. ఈ మాత్రం కూడా తెలియదు నీకు. నువ్వు గెలిచింది ఒక్కసారికి, మళ్ళీ నీకు దిఖానా కూడా లేదు. బాలయ్య బాబు 3 సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా హిందూపూర్లో. నువ్వు కూడా బాలయ్య బాబు సార్ గురించి మాట్లాడుతున్నావు. ఏం చేద్దాం, కర్మ. ఏం చేస్తావు మీరు? అప్పుడు ఎమ్మెల్యే గెలవడమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పెద్ద కర్మ. ఆ తర్వాత నెక్స్ట్ అల్లుడు ముఖ్యమంత్రి అవుతాడని ఎదురు చూస్తూ ఏదో మాట్లాడుతున్నాడు అంటావు. నువ్వంతా కాలజ్ఞానం చూసి వచ్చినట్టున్నావు కదా. రాయి మరి ఒకటి, అంబంటి కాలజ్ఞానం అని ఒక పుస్తకం రాయి, మేమందరం చూసి తరిస్తాం, చదివి తరిసి చేస్తాం మేము కూడా. ఏం మాట్లాడుతున్నాం అంబంటి గారు మీరు? కొంచెం హుందాతనంగా మాట్లాడండి సార్. ఎలా కామెంట్ చేయాలి, ఎలా మాట్లాడేది నేర్చుకోండి. ఎందుకు ఊరికి అమెరికాలో ఎక్కడికో వెళ్ళారు, మంచిగా చిల్ అవుతున్నట్టున్నారు, ఉండండి. ఇవన్నీ ఎందుకు మీకు? నువ్వు ఎంత మాట్లాడినా ఏం చేసినా నీకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పదవి ఇచ్చే సమస్య లేనే లేదు. ఇప్పుడు నీకే కాదు, ఎవరికి ఇవ్వరు. ఆయన ఒకవేళ నెక్స్ట్ చేయాలనుకున్నా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. ఇది మటుకు ఇది ట్రూ. జగన్ అన్న మీలా కాదు. మీరందరూ ఉన్నారు కాబట్టి జగన్ అన్న అలా అయిపోయి, లేకపోతే జగన్ అన్న చాలా గొప్ప వేదాంతి, బాగా నాలెడ్జ్ పర్సన్. మీరందరూ ఉన్నప్పుడు చెడగొడుతున్నారు జగన్ అన్ననే. కాబట్టి సో నెక్స్ట్ అలా కాదనమాట.
మీకు ఎవరికి సీట్లు ఎవరు అన్నా కొత్త వాళ్ళకే ఇస్తాడు, ఇది మటుకు వాస్తవం. సో ఇంకెప్పుడైనా ఇలాగ కామెంట్ చేసి మాట్లాడేటప్పుడు కొంచెం మంచిగా కామెంట్ చేయండి, మంచిగా మాట్లాడండి, జరిగిన విషయాన్ని జరిగిన విధంగానే చెప్పండి, వేరేటి యాడ్ చేసి చెప్పకండి అనేది సగర్వంగా మేము తెలియజేస్తున్నాం అంబంటి గారు. ఓకేనా? సో అమెరికాలో ఉన్నటువంటి అంబంటి గారు ఉంటామండి. నమస్కారం.